రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కోటి గళాల గర్జన కార్యక్రమం తాలూకు విజువల్స్ చూస్తున్నాం మన ఉదయం నుంచి 175 నియోజకవర్గాల్లో జిల్లా ఇన్ఛార్జీలు నియోజకవర్గ ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో జరుగుతున్న కోటి గళాల గర్జన విజయవంతంగా సాగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇంతకుముందు చూసాం మనం కాకినాడ జిల్లా తునిలో దాడిశెట్టి రాజా మాట్లాడుతూ ఇప్పుడు ప్రస్తుతం వస్తున్న ప్రజల్లో టీడీపీకి ఓట్లేసిన వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఉన్నారు, అందరూ కూడా తరలి వస్తున్నారు. ఎందుకంటే పేద విద్యార్థులకు ఒక అందని ద్రాక్షగా ఒక కలగానే ఉన్న విద్యని చేరువకు చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని వాళ్ళు స్వాగతిస్తూ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వాళ్ళ మనోభిష్టాన్ని కోటి సంతకాల ద్వారా గత నెల 10వ తారీఖు నుంచి వైఎస్ఆర్సీపీ తలపెట్టిన కార్యక్రమానికి మద్దతుగా మీ వెంటే మేము ఉన్నాం జగన్ అంటూ కూడా వాళ్ళు ఇదే కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. జిల్లాల వారీగా నియోజకవర్గాల వారీగా ఎలాంటి స్పందన వస్తుందో అనేది మీకు కళ్ళకు కట్టినట్టు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. మచిలీపట్నం తాలూకు దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఒక బాక్స్లో పేర్ని నాని ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజలు పార్టీ కార్యకర్తలు అందరూ కూడా కదలి వస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. దీంతోనైనా ప్రభుత్వం తమ నిర్ణయాన్ని మార్చుకోవాలి, పేదలకు వైద్య విద్యని దగ్గరికి చేయాలి. ఇది ఏ నాయకుడికో పేరు వస్తుందని ప్రజల నోటి దగ్గరికి వచ్చిన విద్యను దూరం చేయటం దుర్మార్గమని చాలామంది కూడా తమ అభిప్రాయాలను వెలిపిస్తున్నారు. ఇది కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ కాదు, మిగతా రాజకీయ పార్టీలు అవ్వచ్చు, ప్రజా సంఘాలు అవ్వచ్చు, మేధావులు అవ్వచ్చు, వాళ్ళందరూ ముక్త కంఠంతో ఒకటే చెప్తున్నారు. వైద్య విద్యను ఏ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగని విధంగా ఇక్కడికి 17 మెడికల్ కాలేజీని తీసుకొస్తే వాటిని మాకు వద్దు అంటూ కూడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని 2 లక్షలకు పైగా కోట్ల అప్పులు చేసిన ప్రభుత్వం కేవలం ఒక 5,000 కోట్లు భారం అంటూ కూడా తమ బినామీలకి ఈ ఆస్తుల్ని అప్పజెప్పే ప్రయత్నం ఏదైతే చేస్తుందో దీనికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు గళమెత్తుతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ కూడా రోడ్లపైకి వచ్చి తమ నిర్ణయాన్ని తమ మనోభిష్టాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ జెండాకి వెనక మేము ఉన్నామంటూ మీరు ముందుకు కదలండి అంటూ కూడా వాళ్ళు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మచిలీపట్నంలో పేరుని నాని అధ్యక్షతన జరుగుతున్న ర్యాలీ ముందుకు కదులుతోంది. ఇటు నెల్లూరులో కూడా మనం చూస్తున్నాం. మరోవైపు పోలీసులు ఎక్కడికక్కడ వాటిని ఆపే ప్రయత్నం చేస్తున్నారు, దీన్ని అడ్డు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఉదయం నుంచి కూడా హౌస్ అరెస్టులు చేసి ఈ ఉద్యమాన్ని ఆపే ప్రయత్నం చేసినప్పటికీ వాటినన్నిటినీ దాటుకుని ప్రజలు ముందుకెళ్తున్న పరిస్థితి. గుంటూరులో విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. గుంటూరులోని పరిస్థితి మనం చూస్తున్నాం. వైద్య విద్యను పేదలకు దగ్గర చేయాలి,